భారత్తో పెట్టుకుంటే ఏమవుతుందో బంగ్లాకి బాగా తెలిసి వచ్చింది. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు గవర్నమెంట్ ఫామ్ చేసినప్పటి నుంచి భారత్కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంది యూనస్ ప్రభుత్వం. బంగ్లాదేశ్లో ఒక్కసారిగా గవర్నమెంట్కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తడంతో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది అనే సంగతి మనందరికీ తెలిసిందే. ఆ పెద్దావిడ మన దేశానికి వచ్చి తలదాచుకుంటూ బిక్కుబిక్కుమని జీవిస్తూ ఉంది. బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు పాకిస్తాన్కి కొమ్ము కాచింది. భారత్ మీదకి సై అంటే సై అన్నట్టు సవాలు చేస్తూ ఉంది. ఇంతవరకు పిక్చర్ బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే బంగ్లాదేశ్ కొత్త గవర్నమెంట్కి సమస్యలు చుట్టుముట్టాయో అప్పుడు కాళ్ళు నేల మీదకు వచ్చాయి. భారత్ పెట్టిన ఫిట్టింగ్కి ఇప్పుడు మనకు లొంగడం తప్పించి బంగ్లాదేశ్కి మరొక ఛాన్స్ లేకుండా పోయింది. గవర్నమెంట్ ఫామ్ అయిన తరువాత మొదటిసారి భారత్ని ఉద్దేశించి కొత్త గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ చేసింది. మన మిత్ర దేశాలైన రష్యా, ఆస్ట్రేలియా కూడా మనతో చేతులు కలిపి బంగ్లాదేశ్కి గట్టి గుణపాఠం చెప్పాయి. అసలు ఏమైంది, బంగ్లాదేశ్కి ఈ గతి ఎందుకు పట్టిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. చైనా బంగ్లా బాయ్ బాయ్ అంటూ చైనా చంగాగా మారిన బంగ్లాదేశ్ మన భారత్ మీద లేనిపోని ఆరోపణలు చేసింది. కానీ దీని రిజల్ట్ ఎలా ఉంటుందో ఆ దేశం ఊహించలేకపోయింది. కొన్ని రోజుల క్రితం మన ఇండియాకి ఎక్స్పోర్ట్ చేయవలసిన కొన్ని ఐటమ్స్ని బంగ్లాదేశ్ బ్యాన్ చేసింది. వీటిలో ముఖ్యంగా పులస చేపలు మన దేశానికి బంగ్లాదేశ్ నుండి ఇంపోర్ట్ అవుతూ ఉంటాయి. ఈ పులస చేపలు చాలా ఖరీదైనవి. మన గోదావరి ప్రాంతంలో కూడా ఇటువంటి చేపలు దొరుకుతూ ఉంటాయి. కానీ 1 కిలో చేప 25,000 దాకా ఖరీదు చేస్తుంది. అయితే బంగ్లాదేశ్ నుండి మనం ఇటువంటి చేపలను ఎక్కువ సంఖ్యలో ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాము. మనకు ఎప్పుడైతే ఈ చేపలు అవసరమో సరిగ్గా అదే సమయంలో ఈ చేపల మీద బంగ్లాదేశ్ బ్యాన్ విధించింది. అక్టోబర్లో దుర్గా నవరాత్రులు స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఇక బెంగాల్ ప్రాంతంలో ఈ చేపలకు చాలా డిమాండ్. బెంగాల్లో వీటిని హిల్సా చేపలు అంటారు. ఈ చేపలను బెంగాలీ వాళ్ళు కాళికాదేవికి నైవేద్యంగా సమర్పిస్తారు. దేవీ నవరాత్రుల పూజ చేసిన తరువాత ఎంతో రుచిగా ఈ చేపల పులుసు చేసుకుని కిచడీతో పాటు బెంగాలీ వాళ్ళు తింటారు. ఇది వాళ్ళ సాంప్రదాయం. అందుకనే దుర్గా నవరాత్రులకు ముందుగానే ఈ చేపలకు భారీ డిమాండ్ ఉంటుంది. ప్రతి బెంగాలీ వాళ్ళు కూడా ఈ పులస చేపలను వండుకుంటారు. కానీ ఈసారి మాత్రం ఈ చేపలను బెంగాలీ వాళ్ళు దుర్గాదేవికి నైవేద్యంగా సమర్పిస్తారు అని మాత్రం అనిపించడం లేదు. ఎందుకంటే ఈ చేపలు మన దేశంలో చాలా తక్కువగా లభిస్తాయి. అందుకనే మనం బంగ్లాదేశ్ నుండి వీటిని దిగుమతి చేసుకుంటూ ఉంటాం. షేక్ హసీనా ప్రభుత్వం మారిన తరువాత కొత్తగా ఏర్పడిన యూనస్ ప్రభుత్వం ఈ చేపలను ఎక్స్పోర్ట్ చేయడం మీద కంప్లీట్ బ్యాన్ విధించింది. అసలు భారత్కి ఒక్కటంటే ఒక్క చేప కూడా సప్లై చెయ్యను అని తేల్చి చెప్పింది. అయితే ఈ నిర్ణయం భారత్ మాత్రం పూర్తిగా వ్యతిరేకించింది. బంగ్లాదేశ్ మన భారత ప్రభుత్వాన్ని ఈ చేపలను అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. దాంతోపాటుగా తీస్తా నది జలాల పంపకం గురించి కూడా ఏదో ఒక నిర్ణయం చెప్పమని, లేదంటే ఈ మ్యాటర్ని ఇంటర్నేషనల్ కోర్టుకు తీసుకువెళ్తాము అని కూడా బంగ్లాదేశ్ బెదిరించింది. కళ్ళు నెత్తికెక్కిన బంగ్లాదేశ్కి ఈ ప్రపంచంలో పులస చేపలు తమ దేశంలో తప్పించి ఇంక ఏ దేశంలో కూడా దొరకదు అని గర్వం బాగా పెరిగిపోయింది. చేపలను ఇవ్వడం ఆపేస్తే నదీ జలాలను భారత్ చచ్చినట్టు ఇస్తుంది అని బంగ్లాదేశ్ పెద్ద ప్లానే వేసింది. భారత్ పవర్ ఏంటో తెలుసుకోకుండానే బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్ మీద ఎగిరెగిరి పడుతుంది. భారత్ తలుచుకుంటే బంగ్లాదేశ్ని భూస్థాపితం చేయడానికి ఒక్క క్షణం కూడా పట్టదు. ఇప్పటికే మన అదానీ కూడా బంగ్లాదేశ్కి చుక్కలు చూపించడం మనందరికీ తెలిసినదే. భారత్ను ముప్పు తిప్పలు పెట్టడానికి బంగ్లాదేశ్ ట్రై చేస్తుంది అని అదానీ గ్రూప్కి తెలిసిన వెంటనే బంగ్లాదేశ్ మనకి ఇవ్వాల్సిన ఎలక్ట్రిసిటీ బిల్లు $500 మిలియన్, అంటే దాదాపు 4,000 కోట్ల బిల్లును బంగ్లాదేశ్ చేతిలో పెట్టింది. తొందరలోనే ఆ బిల్లు క్లియర్ చేయకపోతే బంగ్లాదేశ్కి పవర్ సప్లై ఆపేస్తాము అని కూడా అదానీ గ్రూప్ బెదిరించింది. ఇదే సమయంలో కొన్ని ఇంటర్నేషనల్ దేశాలు కూడా భారత్కి బంగ్లాదేశ్కి మధ్య జరుగుతూ ఉన్న కోల్డ్ వార్ గమనిస్తూనే ఉన్నాయి. భారత ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి తీస్తా నది జలాలను తమ దేశానికి తెచ్చుకోవడానికి బంగ్లాదేశ్ గట్టి ప్రయత్నం చేస్తుందని రష్యా లాంటి దేశాలు గమనించాయి. అంతేకాకుండా బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి అనే విషయం కూడా మన మిత్ర దేశాలు గ్రహించాయి. కొత్తగా బంగ్లాదేశ్లో ఏర్పడిన యూనస్ ప్రభుత్వం ఎగిరెగిరి పడుతూ ఉంది అని ఎప్పుడైతే రష్యా, ఆస్ట్రేలియా వంటి దేశాలు తెలుసుకున్నాయో బంగ్లాదేశ్కి బుద్ధి చెప్పడానికి ఈ దేశాలు సిద్ధమయ్యాయి. మన దేశం మీద ప్రతాపం చూపించాలి అనుకుంటే మన దేశానికి అత్యంత సన్నిహిత దేశమైన రష్యా ఊరుకుంటుందా? వెంటనే రంగంలోకి దిగి బంగ్లాదేశ్ని $600 మిలియన్ బకాయిలు చెల్లించమని ఆదేశించింది. దీని వెనుక ఉన్న హిస్టరీ ఏంటంటే షేక్ హసీనా ప్రభుత్వం ఉన్న సమయంలో రష్యా గవర్నమెంట్ బంగ్లాదేశ్లో ఒక పవర్ ప్లాంట్ నిర్మించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. అందుకు బంగ్లాదేశ్ $630 మిలియన్ లోను తీసుకుంది. ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ బంగ్లాదేశ్లోనే మొట్టమొదటి పవర్ ప్లాంట్.
దాని నుండి విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు అని షేక్ హసీనా ప్రభుత్వం భావించింది. అందుకు రష్యా నుండి సహాయం తీసుకుంది. దానికోసం $630 మిలియన్ అప్పుగా తీసుకుంది. ఈ అప్పులో అసలు కాదు కదా వడ్డీ కూడా బంగ్లాదేశ్ ఇప్పటి వరకు చెల్లించలేకపోయింది. ఒకవేళ బంగ్లాదేశ్ సెప్టెంబర్ 15 లోపు తీసుకున్న అప్పు చెల్లించకపోతే ఆ దేశం మీద శాంక్షన్ విధిస్తాము అని రష్యా తేల్చి చెప్పింది. ఈ మొత్తం అమౌంట్ పేమెంట్ చైనా బ్యాంకు ద్వారా చేయాల్సి ఉంటుంది. అయితే అక్కడి ప్రభుత్వం నాన్ బిజినెస్ డేస్ ఉన్నాయి కాబట్టి ఈ అప్పు చెల్లించడానికి బంగ్లాదేశ్కి 3 రోజుల సమయం ఇచ్చారు. అంటే సెప్టెంబర్ 18 లోపు బంగ్లాదేశ్ రష్యా నుండి తీసుకున్న లోను తీర్చాల్సి ఉంటుంది. సింపుల్గా చెప్పుకోవాలి అంటే మహమ్మద్ యూనస్ దగ్గర కేవలం 5-6 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇంత తక్కువ డెడ్లైన్ చూసేసరికి యూనస్కి దిమ్మ తిరిగిపోయింది. ఇంత భారీ అమౌంట్ ఎలా చెల్లించాలో తెలియక ఆ గవర్నమెంట్ జుట్టు పీక్కుంటూ ఉంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, అలాగే భారత్ ఫ్రెండ్షిప్ కూడా లేదు. ఇదే సమయంలో పుండు మీద కారం చల్లినట్టు ఆస్ట్రేలియా కూడా బంగ్లాదేశ్కి మొట్టికాయలు వేసింది. బంగ్లాదేశ్లో హిందువుల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి అనే విషయం అందరికీ తెలిసిందే. హిందువుల ప్రొఫైల్ కూడా ఈ మధ్య వాళ్ళు తీసుకున్నారు. దేవీ నవరాత్రులు దగ్గర పడుతున్నాయి కాబట్టి హిందువుల మీద ఎలాంటి దాడులు చేస్తారో ఎవ్వరికీ తెలియదు. బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు కూడా ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ఇటువంటి టైంలో ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ను బెదిరించింది. ఒకవేళ బంగ్లాదేశ్ హిందువుల మీద ఏదైనా దాడులు చేయడానికి ప్రయత్నిస్తే, అక్కడ ఉన్న మైనారిటీ హిందువుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడితే ఆ దేశం మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము అని ఆస్ట్రేలియా ప్రధాని హెచ్చరించారు. బంగ్లాదేశ్ ఆస్ట్రేలియా నుండి బొగ్గు దిగుబడి చేసుకుంటూ ఉంటుంది. ఒకవేళ ఆస్ట్రేలియాతో కూడా బంగ్లాదేశ్కి సంబంధాలు తెగిపోతే ఇక వాళ్ళ పరిస్థితి దారుణంగా మారిపోతుంది. అష్టదిగ్బంధనం అంటే ఏంటో బంగ్లాదేశ్కి ఇప్పుడు అర్థమైంది. భారత్తో పెట్టుకుంటే ఊపిరి ఆడని పరిస్థితి అక్కడ నెలకొంది. మన భారతదేశం చేపలతో పాటు మరికొన్ని ఆహార పదార్థాలు కూడా బంగ్లాదేశ్ నుండి దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. కానీ వీటిని మించిన ఆహార పదార్థాలు అంటే పప్పులు, గోధుమలు, ధాన్యాలు ఇవన్నీ మన భారతదేశం నుండి బంగ్లాదేశ్కి ఎగుమతి అవుతూ ఉంటాయి. తొందరలోనే మన భారతదేశం కూడా బంగ్లాదేశ్కి సరఫరా చేసే ఈ సరుకుల మీద బ్యాన్ విధించబోతూ ఉంది అని ఎక్స్పర్ట్స్ చెబుతూ ఉన్నారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒక విషయం మాత్రం బాగా అర్థం చేసుకుంది. భారత్తో పెట్టుకుంటే చిప్పకూడే గతి అని ఆ దేశానికి అర్థమైంది. చైనా అండ చూసుకుని ఇప్పటి వరకు భారతదేశాన్ని బెదిరించడానికి ప్రయత్నించిన యూనస్ ప్రభుత్వానికి రియాలిటీ స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు ఆ దేశానికి చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా సరే మనం ఎక్స్పోర్ట్స్ ఆపలేదు. అక్కడ విపరీతమైన కరువు ఏర్పడినా సరే మనం ఆహార పదార్థాలను వాళ్ళకి ఎగుమతి చేస్తూనే ఉన్నాము. ఇప్పటికే ఆ దేశం వరల్డ్ బ్యాంక్ నుండి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్స్ నుండి చేతులు చాచి అడుక్కుంటూ ఉంది. కానీ ఇప్పటి వరకు ఆ దేశానికి ఆ సంస్థల నుండి డబ్బులు రాలేదు. ఏ మొగుడు లేకపోతే అక్కమొగుడే గతి అన్నట్టు అందరూ ఈడ్చి తన్నిన తర్వాత ఇప్పుడు బంగ్లాదేశ్ మనల్ని కాకాపట్టడానికి ట్రై చేస్తూ ఉంది. భారతదేశంతో రిలేషన్స్ మెరుగుపరుచుకోవడానికి ఇప్పుడు కొత్తగా ఏర్పడిన బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. తీస్తా నది విషయంలో కూడా కాస్త వెనక్కి తగ్గుతూ ఉంది. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? మనం ఇంకా స్ట్రాంగ్గా బంగ్లాదేశ్ని ముప్పుతిప్పలు పెట్టాలి అంటారా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే జై భారత్ అని కామెంట్ చేయండి. అలాగే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.